వెనక ముందు ఆలోచించుకొని పెట్టాలి. ఈ 3 ఏళ్ళు మాత్రం ఈ గవర్నమెంట్ ఉంటుంది, తర్వాత సంగతి దేవుడెరుగు. ఇప్పుడు విధానాలను చూస్తుంటే మాత్రం ప్రజలు నమ్మకం లేకుండా పోయింది. పోలీసులు మాత్రం ఖచ్చితంగా నియమావళి పాటించాలి, రూల్స్ ప్రకారం పోవాలి. సిఐ 1 టౌన్ సిఐ పైన మేము కోర్టుకు పోతాం, నిన్ను కోర్టు బోన్లో నిలబెడతా, నిన్ను సస్పెండ్ అయ్యేదాకా కొను. నువ్వు రైతులకి సంఖ్యలు వేయడానికి ప్రయత్నిస్తున్నావు, నీకు ఎవడిచ్చిండు అధికారం? అంటే అడిగేటోడు ఇవ్వలేడు. మైనంపల్లి ఇచ్చిండా నీకు డ్యూటీ? మైనంపల్లి చేసిండా నిన్ను ఇక్కడికి పోస్టింగ్? మరి అంత పెద్ద సమర్థుడు అయితే ఈ రైతు పైసలు ఎందుకు ఇప్పలేను? ఇమాంబాద్ లో కానిస్టేబుల్ ఉంటాడట, ఈయన పిలిచి ఏమంటాడట, చక్రధర్ దగ్గర పోయిన వాళ్ళంతా వైరల్ అయింది, నీకు అధికారుల కళ్ళల్లో ఉన్నావంటే కళ్ళల్లో ఉంటే చంపేస్తారా? సిద్దిపేట సిపి గారికి ఒక మాట వినతి చెప్తున్నా, ప్రతిసారి చక్రధర్ పోలీసులకు యాంటీగా మాట్లాడుతున్నాడు. మీరు ఊరంతా కెమెరాలు పెట్టుకోమని చెప్తారు, మిమ్మల్ని కెమెరాలు పెట్టుకోమంటే మీకు యాంటీ సోషల్ ఎలిమెంటా? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రైతు పైసలు ఇప్పియండి, అతన్ని పట్టుకరండి, అవి రికవరీ చేయండి, తన డబ్బులు ఇప్పియండి. పోలీసులు ఇలాంటి చట్టాన్ని మితిమీరి ప్రవర్తిస్తే, మా మనుషుల్ని టార్గెట్ చేసి ఇట్లా అమాయకపు రైతుల పైన కేసులు పెట్టి జైలు పాలు చేస్తా అంటే మిమ్మల్ని జైల్లో కూర్చోబెడతాం చట్ట ప్రకారమే. పోయి మైనంపల్లి అనేవాడు ఒక చీడపురుగు, ఆ చీడపురుగు తోటి మీరు కూడా జైలుకు పోతారు. మైనంపల్లి గారికి ఖబర్దార్ చెప్తున్నా, ఏదో ఒకడున్నాడు చక్రధర నువ్వు అనుకుంటున్నావు, ఒక్కడిని వచ్చి 17,000 మంది ఓటర్లను జమ చేసినోన్ని. ఈసారి ఇలాగే నువ్వు రౌడీజం చేస్తే లోపలికి వచ్చిన కారు ఒక్కటి బయటికి పోదు. బహుజనులు అంటే ఏందో చూపిస్తాం. ఆల్రెడీ నీ మీద గుర్రుగున్నారు. సమయం దొరికినప్పుడు అందరు బట్టలు ఇప్పి కొడతా అంటున్న నిన్ను ప్రజలు బట్టలు ఇప్పి కొడతారు. రేపు నీ ఇంట్లో ఒకటే టికెట్ రాబోతుంది. తండ్రి కొడుకులు ఎవరు నిలబడతారో ఫస్ట్ మీరు కొట్టుకోండి. మీ డబ్బా అహంకారంతో లోఫర్ గాళ్ళతోటి